అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక శుభవార్త అన్నమాట. శుభవార్త ఏంటంటే అందరూ కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఏవైతే రైతు భరోసా డబ్బులున్నాయో, ఈ డబ్బులకు సంబంధించి కూడా అందరూ కూడా వెలుగులోకైతే తీసుకురావడానికైతే ప్రయత్నిస్తున్నారనమాట. మనకు ఏవైతే న్యూస్ ఛానెల్ ఉన్నాయో ఇందులో కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. మనకి యాసంగి సీజన్‌కి సంబంధించి మాట్లాడడం అనేది జరుగుతుందనమాట. మరి ఏమైనా అంటే దీనికి సంబంధించి కూడా మనకు వ్యవసాయ శాఖల మంత్రులు కూడా స్పందించే అవకాశాలైతే ఉంటాయన్నమాట. ఎందుకంటే పబ్లిక్‌లోకి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతు సోదరులకు ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైతులకు రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్‌కి సంబంధించి కూడా రిలీజ్ చేయాలని అయితే రైతులు చాలామంది అయితే తీవ్ర ఆందోళన అయితే ఉండడం అయితే జరిగింది. రైతులందరికీ కూడా యాదికి ఉన్నట్టు ప్రభుత్వానికైతే యాదికి లేదన్నమాట. సో ముఖ్యమంత్రి వర్యులకు కానివ్వచ్చు వీరందరికీ కూడా యాదికైతే రావాలన్నమాట. యాదికైతే మరవడం అయితే జరిగింది. అంటే ఏమనుకుంటున్నారంటే చూసుకున్నట్టయితే రైతులకనేవి మేము అంటే చారాన కూడా మేము రుణం అనేవి లేవు. మేము అన్నీ కూడా నెరవేర్చాము. రైతుల డిమాండ్స్ అనేవి కూడా మేము ప్రతి ఒక్కటైతే పట్టించుకుంటాము. పట్టించుకుని మొత్తం పూర్తి చేసాము. ఏవైతే పెట్టుబడి నిధులు ఉన్నాయో ఓకే వానాకాలం సీజన్‌కి సంబంధించి డబ్బులు అనేవైతే పడ్డాయి. ఇంకా పడని వారు ఎవరైతే ఉన్నారో అంటే యాసంగి సీజన్‌కి సంబంధించి కానివ్వచ్చు. ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పుడు పొలం జల్లే యూరియా కానివ్వచ్చు, పత్తులకు కానివ్వచ్చు, పంట పొలాలకు జల్లే యూరియా అనేది కూడా చాలా వరకైతే ఇబ్బందిలో పడుతున్నారనమాట. రైతు సోదరులందరూ ఇబ్బంది పడుతున్నారు. సో ప్రభుత్వం అనేది కూడా యూరియా సరఫరా అనేది కూడా అందరికీ కూడా చాలా చక్కగా పద్ధతిలో అన్నీ కూడా సబ్సిడీ ధరలో కూడా అందిస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే. కొంచెం ఈ యొక్క వేగవంతంగా కూడా యూరియా అనేది కూడా రైతులకు సరఫరా అనేది కూడా ముందుగా అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క యూరియా అనేది కూడా ముందుగా అన్నీ కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆలస్యం లేకుండా టైంకి అనేది కూడా ప్రతి ఒక్కడికైతే ఎక్స్ట్రా సరుకు అనేది కూడా లభించాలి రైతు సోదరులందరికీ కూడా. ఇప్పటికే చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం అందయ్యాక రైతు సోదరులు తీవ్ర ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట. అటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు కూడా చేయడం లేదు. అంటే మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే బండి ముందడికి సాగుతుందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడిప్పుడే మాట్లాడడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే. ఏవైతే న్యూస్ ఛానల్ ఉన్నాయో ఇప్పుడిప్పుడే ఏవైతే ఇప్పుడు నిలిచిపోయిన నిధులు ఏవైతే ఉన్నాయో అంటే ఆగిపోయిన ఇప్పటికి మధ్యంతర ఈ యొక్క టైం చూసుకున్నట్టయితే మధ్యలో ఏవైతే అంటే దాటి యొక్క పరిస్థితి కానివ్వచ్చు. అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మరి అటు యొక్క డబ్బులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి వర్యులు కానీ కావచ్చు అయితే ఈ రైతు సంబంధించి కూడా స్పందించాల్సి ఉంటుందన్నమాట. ఎలా స్పందిస్తారు? అందరూ కూడా కావాలి. అంటే ఏకమై కావాలి. అలాగే ప్రతి ఒక్కరైతే అప్పుడు రైతు భరోసా సంబంధించి ఎలా అంటే ట్రెండ్ అయిందో అలానే ఇవి కూడా డబ్బులు అనేవి పడతాయి అన్నమాట. అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు సోదరులందరికీ ఓకే మంచిగా యాదికి ఉన్నది. కానీ వ్యవసాయ శాఖల మంత్రులకు వీళ్ళకి యాదికి లేదన్నమాట. సో మనం ఒక ముందడుగు వేసినాం అనుకోర్రి, అందరు కూడా ముందడుగు వేసిర్రు అనుకోర్రి. అంటే ప్రతి ఒక్కరైతే అన్ని న్యూస్ ఛానళ్ళు కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నాయి అన్నమాట ఒకరికొకరు. ఎందుకంటే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అందువలన ఈ యొక్క టాపిక్ సంబంధించి కూడా అందరు కూడా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే శుభవార్త ఏంటంటే డబ్బులు అనేవి కూడా పడే ఛాయిసెస్ అయితే చాలా ఎక్కువగానే కనబడతాయి అన్నమాట. ఎందుకు కనబడతాయి అంటే అందరు కూడా ఒకటే అనుకోర్రి డబ్బులకు సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఓకే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరలా మాట్లాడతాను. జై హింద్.